ఈరోజు బ్లాగ్ ఏంటంటే దూరిపెట్టుకెళ్ళి పతంగులు వచ్చినాయి అనమాట. ఆ పతంగులు ఏందో మీకు చూపిస్తా. నామకం చూడు గాడే చెప్పు ఫస్ట్ చెప్పు ఏంటంటే మొత్తం పతంగులు ఏమేమి ఉన్నాయో ఏమేమి తెప్పించినానో అన్ని చూడొచ్చు. చూడండి మీరు బ్యాగ్ నుంచి చేసినావు బుక్ మంచిగా ఉన్నది ఆ వీడియో మంచిగా బానే చేస్తున్నావు. నడు పతంగులు లొకేషన్ చెప్పు. డిస్క్రిప్షన్ అది ఏ అవసరం చెప్పురా. చెప్పాలా చెప్పు. సరే గాయస్ ఎట్లా పోయినానంటే హైదరాబాద్ లా బస్ కి వేరే పాస్ తీసుకొని సీదా గాంధీ బొమ్మ దూరిపేట గాంధీ బొమ్మ కాడ దిగినాం. ఆ రైట్ సైడ్ గా ఇలా స్ట్రైట్ పోయి ఆడ మీకు మీనే అనిపిస్తుంది అన్నమాట. రేఖా కైట్స్ అని. రేఖా షాప్ పేరు రా. ఓకే చెప్పు చెప్పాలి. సరే చెప్పు చెప్పు. రేఖా కైట్స్ లా నీకు ఆడ పోయినా అనుకో నచ్చినవి తీసుకోవచ్చు. నీకు అన్నీ డబ్బులు ఉంటాయి ఆడ. మేము కూడా ఆడనే తీసుకున్నాము. నా పేరు ఎత్తుకొని డిస్కౌంట్ ఇస్తారు. అరే ఈ సోదంతో పక్కన పెట్టి కై చూపించేరా అదే నీకు బాగా వచ్చేసి బాబిన్స్గా చూసుకుందాం పా నడు. ఇవి వచ్చేసి హాఫ్ పౌండ్ కైట్స్ అనమాట. ఈ ఇయర్ కొత్త వచ్చినాయి. ఇగో ఇవి వచ్చేసి రెడ్ గుడ్డు పతంగ్. ఎట్లున్నాయిరా? బాగున్నాయి. మంచిగా ఉన్నాయి కదరా. క్వాలిటీ ఎట్లుంది? మంచిగా ఉంది. ఇది వచ్చేసి బతుకోసా. ఇవి వచ్చేసి ఎల్లో గుడ్డు పతంగ్. ఇవి మన తెలంగాణలో ఫేమస్ గుడ్డు పతంగ్ అని. అర్థమవుతుందా? క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి నామం పతంగ్. ఇలా అన్ని నామం లేవు, కొన్ని నామం ఉన్నాయి. ఇక పట్టుకో నామం పతంగ్. ఇక నామం అంటే స్టాక్ అయిపోయినాయి. సిమిలర్ ఉన్నాయని తెచ్చేసిన ఏమంటావు. అంతే ఎట్లుంది ఖాళీ. ఇంకో దోపాన్ దీనిలో త్రీ టైప్స్ ఉంది. ఇది ఒక టైప్ మళ్ళీ. అర్థమైందా? తీసుకో అది పక్కన పెట్టి. ఇవన్నీ ఒకటే టైప్ అనమాట. చూడదు కనిపిస్తుందా? బాబిన్స్ ఉన్నాయి రా. ఉన్నాయి. రేట్ స్టిక్కర్ మట్కారో రేట్ వేద్దాం. తర్వాత వేద్దాం. ఏమ్రా హెల్మెట్ తెచ్చిన వాళ్ళ? హెల్మెట్ కాదురా, మీరే హెల్మెట్ అనుకురా. ఇది కామెంట్ చేయండి. చూపిస్తుంది దగ్గర రండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డ్. మోనోఫిల్ గోల్డే. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ది. కాలు కీంచి మాంజా కాలు గుంజితే లాపేడ్ అనాల్సిందే. మళ్ళీ ఎప్పుడురా ఆరు చూపిస్తా. ఇది వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ 1200 పడ్డది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది ఒరిజినల్ది, అందుకే ఎక్కువ రేట్ పడ్డది. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది 900 ఈసారిది. కానీ మన ఏరియా ఎట్లుంటుందో తెలుసు ఖాళీ పతంగులు. అందుకే అయిపోయింది అనుకో. ఇది మోనో గోల్డ్ డూప్లికేట్ కానీ ఇది వచ్చేసి 900 పడ్డది. నెక్స్ట్ ఇది బ్లాక్. ఇది ఇట ఈసారిదే చెప్పినా ఇప్పుడే ఎన్ని గానం పతంగులు ఎగురుతాయి. ఇది ఇట అయిపోయింది. ఇది ఇట మోనో గోల్డే కానీ స్టిక్కర్ వెకేషన్ మన వచ్చేసింది కొత్తది. రాలే ఇంకా. ఇది వచ్చేసి ఇది ఈసారే మోనో గోల్డ్ కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఉందని మనోడు తీసుకున్నాను అనమాట. చూపిస్తాను. మనోడు అంటే ఇది కాదు, ఇంకొకడు ఉండు ఆడు. ఇప్పుడు వచ్చేసింది తీసుకోవా కొత్త ఈసారి. అప్పుడు వెళ్ళిపోయింది. ఓపెన్ చేసి చేసేదామంటావా? చేసి సరే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్. ఇది వచ్చేసి కొత్త రకం అనమాట. ఈసారి నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. దీని పెట్టుకెళ్ళి అదే నేను అన్ని ఏది వచ్చినా ఆ షాప్కి వెళ్ళి తెస్తా. అందుకే ఇది ఇట కొత్తగా అనిపిస్తుంది తెచ్చినాను. ఎప్పుడు ట్రై చేయలే. ఇది కీంచి మాంజా అని చెప్పిండు. చూద్దాం. ఇది ఇట పక్కన పెడుతుంది ఇప్పుడైతే. ఇది వచ్చేసి కాస్ట్ చెప్పలేదు కదా, 450 పడ్డది. వచ్చింది పెద్ద బాబీ. వచ్చింది నీ ఇష్టమైన బాబీ, ఇష్టమైన కలర్. ఇది మొనగోల్డ్ ఈసారి ఒరిజినల్ అనమాట. మరి నాకు అంత తెలియదు. ఇది ఇట 850 పడ్డది. ఎదురుపేటనే సేమ్ అదే షాపు. జబర్దస్త్ ఉందా? మస్తు నొప్పి చేద్దామా ఇప్పుడే. ఇది వచ్చేసి 850 చెప్పినాను ఆల్రెడీ. డబ్బా అక్కడ పడేద్దాం. బాబీ చిరాకేంద్రా? ఆగు నీ వెనకాల చూడు. ఎట్లా చిరాకు కాలిపిల్లి ఆడనే ఉన్నాం. కానీ దారం చుట్టేటప్పుడు చూపించలే. సారీ ఏమనుకోకరి. దారం నిన్ననే చూపినా నేను తెలుసా. అందుకే టేపేసి పెట్టినా. ఎట్లా జబర్దస్త్ లేదు, బరువు లేదు. ఎంతరా? ఇది వచ్చేసి నాకు 380 పడ్డది. డిస్కౌంట్ అంటే కొంచెం తగ్గేయమంటే 300కి ఇచ్చేసిండు. మా అంటే 8 రూపీస్ తగ్గించిండు అంతే. మొత్తం టోటల్ ఎంత బిల్లు చెప్తా. లాస్ట్ చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడు? చిరాకు తెచ్చినా అన్ని తెచ్చినారా అవి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? బాగా ఉడదాం అంటున్నావు అంతేంటా? పట్టుకో. ఇది ఇద్దాం అనమాట. ఇప్పుడు ఇది చూద్దామా? అది అందరూ చూసేనే ఉంటారు. ఎందుకురా ఇది? సరే ఏది చూద్దాం. నువ్వు ఇదే కొత్త 2025 చూద్దాం. సరే నీ ఇష్టం. నీ కోసమే తెచ్చిన నీ బాబిందు.
సున్ని పోరా బాబిన్ కదా ఇంపీరియడ్ ఏం చేసినా ముందు రావు ఇది గొర్రె ఇంకా చూసుకొని ఇట్లుంది మాంజ చూద్దామంట ఇక ఇక ఆవురా బీ మన దగ్గర అన్ని ఖతర్నాక్ బాబీలు ఉన్నాయి టెస్ట్ చేద్దాం అన్ని టక్ లైన్స్నే చూద్దాం సరే కానీ తీసుకో ఇగో ఈ బాబీని తీసుకో ఇది మన ఈసారి దగ్గర ఇది ఇట చూద్దాం చూద్దాం పెంచ్ మన తెలంగాణ ఇట్లా అయితే అనమాట పెంచ్లు కింద మన ఫస్ట్ మన సాటిస్ఫాక్షన్ కదా మీరు లేస్తాం అది తెలుసుకోరి హైలైట్ ఉంది లపేట్ నెక్స్ట్ బాబిన్ చూద్దాం నెక్స్ట్ ఎద్దుదాం బ్లాక్ బ్లాక్ ఇట్లా బాగానే ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఉందిరా ఇక్కడ ఇక్కడనే ఇక్కడ ఇక వేసిన దగ్గర వేస్తున్నా మళ్ళీ ఏం చేంజ్ చేస్తలేను క్యాట్ బోల్తే అరే ఏంద్రా ఇట్లు నీ టచ్కి వెళ్ళిపోతుంది చూసినారా నెక్స్ట్ చూద్దామా సరే నీ ఇష్టం నీకేం కావాలి నెక్స్ట్ నీ ఫేవరెట్ ఇక్కడ ఉంది రెడ్ వెళ్తలేదేం కూడా కూరలోకి వెళ్ళదు అనమాట మన అలాంటి పెద్దోళ్ళకి వెళ్తాయి నువ్వురా సరే ఎవరో ఒకటి సరే క్యాట్ బోల్తే కాదు ఎట్లుంది మాంజాలు తీసిరు కదా మీరు అయితే అన్నీ తీసుకోరి కాలు చేయిన మాంజు ఇవన్నీ బ్యాన్ మాంజాలు ఇటో పోతున్నాయి పోలే నా చేతికి దాటిపోయింది అంతే కాలు చూసిరు కదా ఇగో గీటి ఇటో పోతులే గాయ చూడు ఎట్లుంది అట్లే ఉంది ఇక్కడ ఇప్పుడు ఒరిజినల్ మాంజా తీసాను నేను చూద్దామారా చూద్దాం చూద్దామా నాకైతే గిదే తెలుసా నమ్మకం రా బై చూద్దాం పెట్టు చూద్దాం కాలి కొంచెం టక్లా కానీ వెళ్ళిపోయింది చూడండి ఇగో అది ఒరిజినల్ మాంజ కాలి చేతి తగిన ఆవురా చెప్తున్నా చూసిరా ఒరిజినల్ మాంజ అయితే ఆ చేతి కోసుకోవాలంటే కాలి దీన్ని ఏం చేయలేకపోతున్నాయి చూపిద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం మీ సాటిస్ఫాక్షన్ చూసినా కాలి ఎట్లుంటుంది మాంజా ఇది మాంజ అంటే ఇది అర్థమవుతుందా మీరు టాన్ తీసుకోరి మీరు టాన్ తీసుకోరు అర్థమైందా పెడదాం ఇంకోసారి పెడతావా ఈ సాటిస్ఫాక్షన్ అందుకే గమ్ము ఉండాలి అనేటప్పుడే ఏమైనా పెయింట్స్ కింద తీసుకున్నాక దారం తీసేయాలి అది తెలుసుకోరు ఓకేనా ఇది తీసి పక్కన పడేసేయాలి చూడదామా ఇక ఇప్పుడు మనం కోసుకుంది ఎట్లా వస్తుంది చూపిరా నమ్మకం చూసుకోండి ఫ్రెండ్స్ అందుకే వీడియో అందుకే జర చిన్నమాన చేసేటప్పుడు జర జాగ్రత్త టేప్ వేసుకొని అంత బ్యాండేజ్ చేసేసుకోరు పెడుతున్నా ఇగో మీరు జాగ్రత్త ఉన్నారు సేఫ్టీ ఫస్ట్ బస్ ఏమంటారా చేతులు కట్టని తర్వాత తీసుకుని అన్ని లైట్ రా ఇస్ప్రేస్ మనం చూద్దాం అంటున్నాం అంతే అంటావా అంతే తెలంగాణ బాయ్స్ అంటున్నా ఖాళీకి సార్ నేను చూద్దాం బ్యాగ్స్ చుట్టాలా చూడు కంటైట్ వర్క్ అనమాట దగ్గర రా మధ్యలో దగ్గర రాలక చూసుకో ఈ మనోనికి ఫ్రీగా వచ్చి ఏమంటారు ఇట్లా చుట్టాలన్నమాట మన తెలంగాణ ఇవన్నీ అందరు తెలిసి ఉంటాయి చెప్పి అరే ఆగా ఒక నిమిషం ఏమైనా ఎట్లా అయింది వచ్చి చూపి చూడు ఇగో గో అయిపోయి అంతే నార్మల్ సరే తెప్పేసి చాలు బస్ చూడండి గోరి ఇట్లా చుట్టాలు చుడితే వన్ సైడే మొత్తం ఒక సైడ్ చుట్టాలి ఎక్కువ మొత్తం కొంతమంది అందరూ ఇట్లా చుట్టుకుంటారు అట్లా చుట్టుకోవద్దు ఎక్కువ యాక్చువల్లీ ఎక్కువ మాది ఇట్లా చుట్టొద్దు క్యాటిల్ కట్టి తెచ్చుకొని మాది డీల్ ఇచ్చుకుంట క్యాటిల్ కట్టి డీల్ ఇస్తే చాలు అట్లా ఉండాలి మొత్తం మాది తీసి పెడితే మన మాదేటి ఖరాబ్ అవుతాయి ఓకేనా రైట్ ఇక బస్ బాయ్ 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 నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్